మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దేవరకొండ 1970. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో దేవరకొండ ఢిల్లీ ప్రాంతానికి రావడం. ఇంతకుముందు మహిబాద్, వరంగల్ ప్రాంతాల్లో, అదే రకంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల సందర్భంగా ఎన్నికల సభల్లో మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం కూడా చాలా సంతోషం. ముఖ్యంగా భారతదేశం 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జరగనిది ఇప్పుడేదో జరిగిపోతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రజలలో అనవసరమైనటువంటి ఒక అనుమానాలను రేకెత్తించే దిశగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీలోనే ఉన్నాను గత 5-6 సంవత్సరాలుగా ఉండి అక్కడ జరిగేటువంటి వెనుకబడ్డ వర్గాలు కానీ, గిరిజనులు కానీ, పేద వర్గాలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు నేను చూడడం జరిగింది. అదే రకంగా ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసినారు కదా, ఇది మంచి పార్టీ నిజంగా చేసింది అని చెప్పేసి నేను అనుకున్న దశలో అటువంటి రాష్ట్రపతి మహిళ అయినటువంటి ఆదివాసీ రాష్ట్రపతిని ఈ బీజేపీ ప్రభుత్వం అవమానించింది. ఈ అవమానం కేవలం ద్రౌపది ముర్ము గారికి కాదు, దేశంలో ఉన్నటువంటి మరి ఆదివాసులే కాకుండా, మహిళలే కాకుండా అన్ని వర్గాల వారిని అవమానించినట్లయింది. ఎందుకు అంటే రాష్ట్రపతి అంటే త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి, రాజ్యాంగానికి అధిపతి రాష్ట్రపతి, పార్లమెంటుకు అధిపతి రాష్ట్రపతి. అటువంటి రాష్ట్రపతిని పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి కనీసం పిలవకుండా, ఆహ్వానించకుండా అవమానించారు. నెంబర్ 2, మేమేదో రామాలయం కట్టించామని గొప్పలు చెప్పుకునే బీజేపీ పార్టీ ఆ రామాలయ ప్రారంభోత్సవానికి కూడా రాష్ట్రపతి గారిని ఆహ్వానించలేదంటే మరి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పేద వర్గాల వారిని సబ్కా సాథ్ అని చెప్పేసి, సబ్కా వికాస్ అని చెప్పేటువంటి పార్టీ, 1 కాన్స్టిట్యూషన్ 1 నేషన్ అని చెప్తున్న పార్టీ ఈ యొక్క జాతుల ఎడ ఈ విధంగా చిన్న చూపు చూపడం అనేది ఇది సిగ్గుచేటైన విషయం అనేది నేను ఒక ఆదివాసీ సీనియర్ లీడర్ గత 53 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. మరి ఈ విధంగా అవమానించడం అనేది ఇది నిజంగా నేనేమనుకున్నానంటే ఏదో కొన్ని త్రిపుల్ తాలాక్ లాంటి కొన్ని పనులు చేసినారు కదా, ఏదో చేస్తుందని ఆశతో నేను ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీ తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు చూసి నేను భారతీయ జనతా పార్టీ క్విట్ చేసి కాంగ్రెస్లో నా మాతృ సంస్థ, నా సొంత ఇంటికి చేరుకున్నా. సొంత ఇంట్లో వచ్చిన దేనికి అంటే ఆ రోజుల్లో గిరిజన తెగ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 79 అసెంబ్లీ స్థానాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే లంబాడి తెగ, ఎరుకల తెగ, ఈ తెగల్ని ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా 1976లో మరి నా నాయకత్వంలో ఆ రోజు షెడ్యూల్ ట్రైబ్స్ తెగలుగా గుర్తింపు చేసి ఈరోజు ఆ జాతిని అభివృద్ధికి ఎంతో అవకాశం ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క గుర్తే చెయ్యి గుర్తు కదా. మరి నా సమాజం అంతా కాంగ్రెస్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో కూడా కేటీ రామారావు ఏమన్నాడు, లంబాడోళ్ళు గిరిజనులు మాకు ఓటు వేయలేదు కాబట్టి మేము ఓడిపోయినామని చెప్పారు. అదే రకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా లంబాడీలు కానీ, గిరిజనులు కానీ, పేద వర్గాల వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినారని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. సో అటువంటి తెగ అయినటువంటి గిరిజన తెగ మరి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చింది కదా అని నేను కూడా ఆ తెగకు చెందిన నాయకునిగా, కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు ముఖ్యమైన విషయం, ఈరోజు దేశంలోని ప్రజలు ఆలోచించాలి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అనేక మరి త్యాగాలు చేసి, ప్రాణత్యాగాలు చేసి, ఆస్తులు త్యాగాలు చేసి, పదవి త్యాగాలు చేసి, అలాంటి వాళ్ళు ఆస్తుల్ని
పదవులు కూడా త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఒక దుర్మార్గుడైనటువంటి ఒక అవినీతిపరుడైనటువంటి అబద్ధాల కోరైనటువంటి కేసీఆర్ చేతిలో ఈరోజు అప్పుల పాలైపోయి అలాంటి వాళ్ళ రాజకీయ జీవితాలు ఎంతోమంది రాజకీయ జీవితాలతో చెలగాటమాడిన ఈ యొక్క కేసీఆర్ గత 10 సంవత్సరాలు చేస్తున్నటువంటి అకృత్యాలను కూడా ఈ భారతీయ జనతా పార్టీ మేము అవినీతి చేయము, అవినీతి చేసే వాళ్ళని శిక్షిస్తామని చెప్పుకునే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈ కేసీఆర్ అనే వాడి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా తన అవినీతిని సమర్థిస్తూ అదే రకంగా రీసెంట్గా ఏదైతే మరి ఫోన్ ట్యాపింగ్ కేసు మన దేశానికి అదే రకంగా మన ప్రాంతానికి విఘాతం కల్పించేటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి యొక్క రికార్డ్స్ను కూడా ధ్వంసం చేస్తుంటే మరి ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇదే గొప్పగా చెప్పుకునే మోడీ గారి ప్రభుత్వం మరి సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ అదేవిధంగా సిబిఐ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే మరి వీళ్ళు ఎందుకు పలకరించలేదు, వీళ్ళ ఇంటెలిజెన్స్ ఏం చేసింది, మరి ఇదేదో మన దేశం యొక్క మరి సంస్కృతిని కాపాడుతున్నా, దేశ ఐక్యతను కాపాడుతున్నా, దేశాన్ని పదిలంగా ఉంచుతుందని చెప్పుకునేటువంటి మోదీ గారి ప్రభుత్వం మరి తెలంగాణలో జరిగినటువంటి యొక్క అవినీతి, లక్షల కోట్ల అవినీతి, వేలాది లక్షలాది ఎకరాల భూముల యొక్క కుంభకోణాలు, అదే రకంగా ఫోన్ ట్యాపింగ్ లాంటివి జరుగుతుంటే ఈ సిబిఐ ఏం చేసింది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేసిందని చెప్పేసి నేను ఇక్కడ నుంచి క్వశ్చన్ చేస్తున్నా. నిజంగా దీనికి మరి అదే రకంగా మూడో ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. సరే, ప్రైవేటీకరణ చేస్తే మంచిదే అని చాలామంది అంటుండొచ్చు. ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని ఒక దురుద్దేశంతో చేసేటువంటి ఒక కుట్ర ఈరోజు రాజ్యాంగాన్ని కూడా మార్చేటువంటి యొక్క పరిస్థితులు అవపడుతున్నాయి. ఏదో ముస్లిం సమాజంలో ఉన్న పేదలకు ఇచ్చే రిజర్వేషన్లు నువ్వు సబ్కా సాత్ అని ఒక దిక్కు అంటావు, సబ్కా వికాస్ అంటున్నావు, మరి సబ్కా ప్రయాస్ అంటున్నావు, కానీ మరి పేదవాళ్లకు ఈరోజు ఇచ్చినటువంటి ఉన్నటువంటి రిజర్వేషన్లు తొలగించి మరి వీళ్ళలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే రేపు ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్లు కూడా తొలగించే కుట్ర, ఇది కుట్రకు నాంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ప్రజలు ఆలోచించాలి. అదే రకంగా ప్రతి సంవత్సరాలకి జనాభా లెక్కలు తీయాలి. మరి ఈ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 2021లో రావాల్సిన జనాభా మరి జనాభా ఎందుకు బయటికి రాలేదు? ఈ జనాభా వస్తే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు పెంచవలసి వస్తుందని ఒక కుట్రతో మరి భారతీయ జనతా పార్టీ చేసే కుట్రగా దీన్ని నేను అభివర్ణిస్తున్నా. దీన్ని కూడా ప్రజలు గ్రహించాలి, గుర్తించాలి. అదే రకంగా ఈ యంగ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి అకృత్యాలను అరికట్టడానికి, కేసీఆర్ చేసే దుర్మార్గాలను అరికట్టడానికి గత 4-5 సంవత్సరాలుగా కష్టపడి మరి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపిస్తే ఈ ప్రభుత్వాన్ని వీక్ చేయడానికి, ఈ ప్రభుత్వానికి విఘాతం కల్పించడానికి చేసేటువంటి కుట్రలో మరి కేసీఆర్ను పావుగా వాడుకునే యొక్క ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు గుర్తించాలి. దయచేసి ఈ యొక్క కుట్రలను భగ్నం చేసి కాంగ్రెస్ పార్టీకి మరి ఏదైతే మన నాయకత్వం కోరుకుంటుందో 14 సీట్లు కాదు, టోటల్గా 15-16 సీట్లు కూడా మనకు రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మన భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ పార్టీకి అడ్రస్ ఉండదు. ఈ ఎన్నికలతో డ్రెస్ కూడా పోతుందనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఇక్కడ ప్రజలు, విజ్ఞులు, తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వారు. తప్పకుండా ఎప్పుడు కర్రుగాల్చి వాత పెట్టాలనో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పినారో అదే రకంగా భారతీయ జనతా పార్టీ కూడా నేను ఎందుకు ఇప్పుడు 4-5 ఉదాహరణలు ఎందుకు ఇచ్చినంటే, ఏక్ సంవిధాన్, 1 కాన్స్టిట్యూషన్, 1 నేషన్ అని చెప్తున్నారు. నేను ఒకటే ఒక మెయిన్ క్వశ్చన్ అడుగుతున్నా. మోదీ గారు వినండి, నేను ఏ సామాజిక వర్గానికి సంబంధించిన బంజారా సామాజిక వర్గం, ఈరోజు నేను ఇక్కడ తెలంగాణలో షెడ్యూల్ ట్రైబు, ఒరిస్సాలో షెడ్యూల్ ట్రైబు, బీహార్లో షెడ్యూల్ ట్రైబు, మరి జార్ఖండ్లో షెడ్యూల్ ట్రైబు, అదే రకంగా కర్ణాటకలో నేను షెడ్యూల్ కాస్టు, మహారాష్ట్రలో విజేఎన్టీ, ఢిల్లీలో షెడ్యూల్ కాస్టు, హిమాచల్లో షెడ్యూల్ కాస్టు.
అదే రకంగా ఇతర రాష్ట్రాల్లో నేను ఓబీసీ కింద అంటే నువ్వు 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ అంటున్నావు కదా. నేను గత 4 సంవత్సరాలుగా మీ దృష్టికి తెచ్చిన ఇది అన్యాయం జరిగింది. ఈ బంజారా సమాజం దేశంలోని 150 పార్లమెంటు స్థానాల్లో ప్రిడామినెంట్ జనసంఖ్య కలిగినటువంటి ఈ బంజారా సమాజం, అదే రకంగా దేశంలో 600 అసెంబ్లీ స్థానాల్లో జనాభా కలిగినటువంటి ఈ బంజారా సమాజం వివిధ రకాలుగా రాజ్యాంగంలో ఈ విధంగా ఉంది కాబట్టి దీన్ని ఒకే లిస్టులో ఏదైనా ఒక లిస్టులో తీసుకురావాలని చెప్పేసి నేను ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి, కేంద్ర గిరిజన శాఖ మంత్రికి మరి 10ల సంఖ్యలో రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నందుకే నేను బీజేపీ పార్టీ వదిలేసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. సొంత ఇంట్లో వచ్చినటువంటి యొక్క మరి ఆనందంగా నాకు ఉంది. ఇక్కడ మా మిత్రులంతా దిండి మండల వాసులు పెద్దలు నన్ను ఇక్కడ గౌరవించినారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదే రకంగా బీజేపీ పార్టీ ఎడ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఈరోజు వారి మంత్రివర్గ సహచరులు బట్టి విక్రమార్క గారు కానీ, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వెంకటరెడ్డి గారు కానివ్వండి, కష్టపడి ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పటిష్టం చేసే దిశగా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దీనికి తెలంగాణ ప్రజలు తప్పకుండా వెంబడి ఉండాలా. రేపు ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో ఓట్లు ఇచ్చి గెలిపించాలని मार बार भाई से राम राम करो। ई कांग्रेस जो निशान छ, कांग्रेस निशान इंदिरा गांधी हाथ छ, कांग्रेस निशान तेलंगाना दी जो सोनिया मारा हाथ छ, ई कांग्रेस निशान राहुल गांधी रिजर्वेशन ने कापाड़नो करके केरो जो राहुल गांधी हाथ छ, ये हाथ है ना कम से 7 जड़ों करके मैं गौरव जाते ना आज मैं एक नाड़िका से कोरपाट की दो कांग्रेस थी 12 गो और 12 काही ठीक छे कांग्रेस में आपण जाते अवकाशम छ, आपण जात अभिवृद्धि विच डेवलपमेंट विच एरवासी से गौर हाथे साथ हाथे वोट घालनो कनके रेवंत रेड्डी नायकत्व बलपरचनो कनके ताणी मैं सेन तमने राम राम करूँ। जय सेवालाल, नमस्कार।